అవకాశం దొరికింది. ఏమిటి అవకాశం? కళ్యాణం చూసే అదే లేదు, మా వాళ్ళంతా కూడా కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. కళ్యాణం వీక్షించాలి. ఎందుకు అనేది కూడా చిన్న కథగా చెబుతున్నాను. భగవంతుడి ఆరాధన అయినప్పుడు స్వామి అనుగ్రహం కంటే ముందు లక్ష్మీ అనుగ్రహం ఉంటుందట. అమ్మవారు 2 రూపాయలుగా అనుగ్రహం ఇస్తుందట. మొదటి దేవి పెద్ద అమ్మవారి పేరు ఏమిటండి? జ్యేష్ఠాదేవి. మరి చిన్న అమ్మవారి పేరు ఏమిటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఇంతమంది బంధువులు వచ్చారు, భగవంతుని భక్తితో ఇక్కడ కీర్తింపజేస్తున్నారు. చక్కగా ఎవరైనా భగవంతుని నామస్మరణ చేస్తున్న వారికి ఎవరి అనుగ్రహం కలుగుతుంది? లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మరి లేదు, మా చీర బాగుంది, మా కొంగు బాగుంది, లేకపోతే నగలు ఎక్కడ ఉన్నామని చేసే వాళ్ళని కూడా చిరగొడతారు కదా. ఇక వాళ్ళకి ఏ అనుగ్రహం కలుగుతుందో, ఏ అనుగ్రహం కావాలో భగవంతుని మీరే ప్రార్థించుకోండి. కాబట్టి భగవంతుని ఆరాధన చేసే ముందు, భగవంతుని కంటే ముందు అమ్మ అనుగ్రహం కావాలి. ఎవరినైనా సరే మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏదైనా సరే మనకి ఏమైనా కావాలంటే మొదలుగా అమ్మ దగ్గరికి వెళ్తాం, అవునా? అలాగే తరువాత తదనంతరం కూడా భగవంతుని దగ్గరికి వెళ్తాం. ఇప్పటి వరకు కూడా ఏం కార్యక్రమం జరిగింది తెలిసిన అండి ఇక్కడ